అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొట్టమొదటిగా మీ గ్రామం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో మునగాల మండలంలో కలకోవా అనేటువంటి గ్రామాన్ని నేను అటెండ్ అవుతున్నాను అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు 8 గ్రామాలలో డిస్ట్రిక్ట్ పోలీస్ అట్లీస్ట్ ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఉండేటట్టుగా ప్రతి గ్రామంలో ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి సంభాషించి వాళ్ళకి చట్టం పట్ల అవగాహన కల్పించి అందులో గ్రామంలో ఉన్నటువంటి మంచి నడత కలిగినటువంటి వ్యక్తులని, చెడు నడత కలిగినటువంటి వ్యక్తులని మనం గ్రహించి మంచి నడత ఉన్నటువంటి వ్యక్తులతోటి పోలీస్ ఎప్పుడూ కూడా స్నేహపూరితంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించము. అదేవిధంగా సైమల్టేనియస్ గా చెడు నడత కలిగినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని మంచి నడత కలిగినటువంటి వ్యక్తులుగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశం. ఈ కలకోవ గ్రామం చూస్తే ఎంత హైవేకు దగ్గరలో ఉంది. నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ పోయేటువంటి హైవేకి దగ్గరగా ఉంది. చాలా మంచి పచ్చటి పంట పొలాలతోటి అత్యధిక మంది వ్యవసాయమే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి గ్రామం. దాదాపు 2300 పైచిలకు జనాభాతో ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకురావడానికి మీ యొక్క సహాయ సహకారాలు, ప్రజల యొక్క సహాయ సహకారాలు పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు ఉండాలి. మీ అందరికీ తెలుసు, పోలీస్ వ్యవస్థని మీరు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి చూస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా చెప్పండి? పోలీస్ వ్యవస్థని మనం మన రక్షణ కోసం క్రియేట్ చేసుకున్నటువంటి వ్యవస్థ. అది పోలీస్ స్టేషన్ అయినా, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా, ఈ వ్యవస్థ అనేది ఒక డిపార్ట్మెంట్ అనేది మన రక్షణ కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థను గౌరవించాలి. ఫస్ట్ మనం ఈ వ్యవస్థను గౌరవించి ఈ వ్యవస్థకు ఒక చట్టం అనేది ఉంది. ఈ వ్యవస్థ ఒక చట్టాల్లో ఉన్నటువంటి మనల్ని, మన సమాజాన్ని ఒక కట్టుదిట్టంగా, సొసైటీని ఒక ఆర్డర్లో ఉంచడానికి అనునిత్యం ప్రయత్నిస్తుంది అనేటువంటిది మీరు మర్చిపోవద్దు. మరి సమాజంలో ఉన్నటువంటి అందరి రక్షణ కోసం ఈ వ్యవస్థ ఉంది. మన సమాజంలో ఇప్పుడు దొంగలు ఉంటారు, నేరస్తులు ఉంటారు. ఎక్కడుంటారు? మన సమాజంలోనే మనతోటే మమేకమై ఉంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉంటే మనం వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకొని మేము మంచి నడతం కలిగి ఉండే వ్యక్తులుగా తయారవుతాం అనేటువంటి హామీ తీసుకొని మనం సొసైటీలో తిరగనిస్తున్నాం. ఏ సొసైటీ అయినా శాంతియుతంగా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారం వ్యవస్థకు అనేది ఖచ్చితంగా అవసరం. నేను కూడా ఇలాంటి మారుమూల గ్రామం నుంచే, ఇదన్నా మీకు ఇంకా హైవేకి దగ్గరలో ఉంది. నేను ఒక మారుమూల గ్రామంలో, నేను కూడా ఒక సామాన్యమైనటువంటి రైతు కూలి కుటుంబంలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఇలాంటి స్కూల్లోనే నేను చదువుకొని నేను 18-19 సంవత్సరాలకే గవర్నమెంట్ టీచర్ అయ్యి మళ్ళీ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ చేసుకొని మళ్ళీ గ్రూప్ 1 రాసి నేను డిఎస్పీ అయ్యి ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక సామాన్య రైతు కూలి బిడ్డ మీ ముందర నిలబడ్డాం. నాది ఇది బాధ్యత. మీ అందరికి ఎందుకు చెప్పాలి అని అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఈ ఊరిని ఎందుకు ఎంచుకున్నామని అంటే, మీ అందరిలో మంచి నడత కలిగినటువంటి వ్యక్తులే 99.9% మంది ఉన్నారు. కానీ ఆ 0.1% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలు, అక్కలు, అందరూ చిన్నారులు అందరికీ కూడా పోలీసు సందర్భంగా మేము అందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామంలో ఎవరైనా చెడు నడత కలిగినటువంటి వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని, గ్రామాలలో ఇది లోపించింది కాబట్టి నేను చెప్తున్నా, గ్రామాలలో ఎవరైనా చెడు నడత కలిగినటువంటి వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని తప్పు అని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మన బిడ్డో, మన కొడుకో తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు, సరిదిద్దుకోరా బాబు అని ఎట్లయితే మన కుటుంబ పెద్దగా దెబ్బతింటారు. అదేవిధంగా ఈ మధ్యలో చాలా మంది పెడుతున్నారు, నేను ఆ షాపుకు పోయినా, ఇది కొన్నా,
నాకు వాడు ఏదో భయ్యా సన్నీ యాదవ్ ఎవరో సంథింగ్ కేసు కట్టినాం, మీ అందరికి తెలుసు. సోషల్ మీడియాలో మనం ఏందో చూస్తుంటాం, అది ఆ టీవీ ఈ టీవీ చూసేటప్పుడు మధ్యలో మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు అందులో పెట్టండి ఇందులో పెట్టండి మనకు ఆశ కలుగుతుంది. అత్యాశనే దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు మన అత్యాశనే మనకు చేటు తీసుకొస్తుంది. కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలపైన అవగాహన ఖచ్చితంగా ఉంచుకోవాలి. సైబర్ క్రైమ్ నేరాలంటే ఏ బర్లకాడికి పోయేటాయనో గొర్రెలకాడికి పోయేటాయనో లేకపోతే వ్యవసాయం చేసేటాయన చిన్న డబ్బా ఫోన్ పట్టుకున్న ఆయనకి ఏం కాదు. ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ పట్టుకున్న ఆయనకు థ్రెట్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అందులో ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో లేకపోతే ఇంకే స్నాప్చాట్ అందులో టెలిగ్రామ్ లోనో వచ్చేటువంటి అపరిచితమైన లింకులు నొక్కితే మీ ప్రమేయం లేకుండానే ఇంతకుముందు ఓటీపీ అని అడిగేవాళ్ళు. ఆ ఓటీపీ లేకుండానే డబ్బులు పోతాయి, టింగా 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 అని వెళ్ళిపోతాయి. తర్వాత మీరు పోయి చూసుకుంటే మా కాడికి వచ్చి కంప్లైంట్ చేసే లోపే వాడు మళ్ళీ అందులో ఉంచుకోడు, వాడు ఏమంటే 100 మందికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అందుకోసమే ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులైతే మీరు పోలీస్ స్టేషన్కి రాకముందే మీరు అది గ్రహించిన వెంటనే 1930 ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ అయింది చూసిరా, 1930 ఆ 30కి డయల్ చేయాలి. ఎక్కడా కూడా అన్యాయాన్ని సహించొద్దండి. మీ అందరి కోసమే డయల్ 100 ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం డయల్ 100? ఎందుకు ఇచ్చినాం అంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా ఏ కష్టం వచ్చినా మీరు కనీసం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలంటే ఏ ఎస్ఐ నెంబరు ఏ సిఐ నెంబరు ఏ కానిస్టేబుల్ నెంబరు ఎవరి నెంబర్ అవసరం లేదు. మీరు మీ ఇంట్లో ఉండి 100 అనేటువంటి ఫోన్ నెంబర్ కొడితే మీది ఏ ఊరు అని కొడితే ఏ పోలీస్ స్టేషన్ అని కొడితే ఆ పోలీస్ స్టేషన్ కు ఫోన్ వెళ్ళిపోతుంది. ఇంత అవకాశం ఎక్కడన్నా ఇచ్చినామా? ఎందుకు ఇచ్చినాం? మీకు అందుబాటులో 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క రక్షణ కోసం మేము పాటుపడుతున్నామని. మీ అందరూ ఈరోజు కొంత సర్టన్ టైం తర్వాత అందరూ పొదస్తమానం కష్టం చేసి నైట్ ఏం చేస్తారు, అందరం కూడా ఇబ్బందులు వాటి బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒక హిస్టరీ తయారు చేయబడి ఉంటుంది. మీ విలేజ్ లో ఈ విలేజ్ కి నేను వస్తున్నంటే ఈ విలేజ్ కి ఒక హిస్టరీ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఈ విలేజ్ లో మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరని రాయబడ్డాది ఒక రికార్డు ఉంటుంది. ఈ విలేజ్ లో 1950 కంటే ముందు ఏం జరిగింది అనేటువంటి ఒక రికార్డు ఉంటుంది. ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో రికార్డులోకి ఎక్కితే అది ఎప్పటికీ పోదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీ నెక్స్ట్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికి చెప్తున్నాను, మనకు జీవితం ఒకటే ఉంటుంది. 2వ జీవితం 3వ జీవితం 10వ జీవితం ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసిరా? ఉండదు. ఇది అందరికి తెలిసిన సత్యం. కానీ గ్రామాలలో తాత్కాలిక ఆనందం కోసం, తాత్కాలిక సుఖాల కోసం, తాత్కాలిక సంతోషాల కోసం నేరాలు చేయడమే అలవాటు చేసుకుంటున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళని మనం చట్టం దృష్టికి తీసుకురావాలి. మన సమాజం ఎట్లాంటి సమాజం అంటే మనం ఎంచుకున్న రాజ్యాంగం ఏంటంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని పరివర్తన కలిగే వ్యక్తిగా మార్చుకునే సొసైటీ మనది. ఏదో పాశ్చాత్య దేశాల వల్లే ఏదో మనకు వెస్ట్రన్ కంట్రీ మనకు ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని ఈరోజు చూడండి ఈ సమాజంలో మనకి ఏమి లేవు చెప్పండి. తినడానికి తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, మంచి ఇల్లు వాతావరణం ఉంది, చదువుకోవడానికి స్కూల్స్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో తప్పులు చేసి శిక్ష అనుభవించి జైలుకు పోయి 4 గోడల మధ్యలో ఎవరితోటి మాట్లాడకుండా ఈరోజు చూడండి సెల్ ఫోన్ లేకుండా టెక్నాలజీ లేకుండా ఏ యువత లేదు. సహకారం అవసరం. దాని విషయంలో ఎప్పుడు కూడా మీరు రాజీ పడవద్దు. మీరు ఎప్పుడు కూడా దాని విషయంలో మీరు ఎలాంటి తరతమ భేదాలకు తావివ్వకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రక్రియకు మీరు బాటలు వేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.